మినిస్టర్. అధ్యక్ష, గౌరవ సభ్యులకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కార్మికుల యొక్క చేనేత కార్మికుల యొక్క రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం అనౌన్స్ చేయటం, శాంక్షన్ చేయటం కూడా జరిగింది. అసెస్మెంట్ కూడా జరగటం జరిగింది. అధ్యక్ష, ఇప్పటివరకు 6,784 మంది వ్యక్తిగత కార్మికుల యొక్క లోను 27.14 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నా. అది జిల్లాల వారీగా కూడా టేబుల్ మీద వారికి వివరాలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాలు కాకుండా చేనేత కార్మికుల కోసం నేతన్న పొదుపు పథకం కింద వాళ్ళు 8% పొదుపు చేసుకుంటే 16% ప్రభుత్వ పరంగా వాళ్ళ యొక్క అకౌంట్లో జమ చేస్తున్నాం. దానికి 303 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా భరోసా కింద కూడా నేత కార్మికుడికి సంవత్సరానికి 18,000, అదేవిధంగా అనుబంధ కార్మికుడికి 6,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. దానికి కూడా సుమారు 12.20 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చెప్తున్నాం. పావలా వడ్డీ పథకం కింద కూడా బ్యాంకులు ఇచ్చినటువంటి అన్ని లోన్లకి కూడా ఈ ప్రభుత్వం పావలా వడ్డీ కింద కూడా 109 కోట్లు రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాము. అదేవిధంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో కార్పొరేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు అన్నిట్లో కావాల్సినటువంటి వస్త్రాలకి సంబంధించి ఈ యొక్క టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ద్వారా ఆదేశించడం జరిగింది. దాని ద్వారా ఇప్పటికీ 587 కోట్లకు విలువైనటువంటి వస్త్రాలని టెస్కో ద్వారా చేనేత కార్మికుల దగ్గర కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న ఇచ్చినటువంటి ఇందిరమ్మ చీరలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మంచి క్వాలిటీతోటి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ ఈ యొక్క రాష్ట్రంలో చీరల పంపిణీ జరుగుతుంది. మిగతాది కూడా తప్పకుండా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులకి గతంలో పని లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పని ఎక్కువై కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. మేము ఇచ్చినటువంటి ఆర్డర్లను కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి సమయం వాళ్ళకి దొరకట్లేదని చెప్పి మేము త్వరలోనే పని పూర్తి చేస్తామని చెప్పి కూడా కార్మికులు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈనాడు కార్మికులకి అన్ని రకాల చేనేత కార్మికులకి అన్నిటికీ ఈ యొక్క పూర్తి స్థాయి పని కల్పించే పద్ధతిలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం.